ఢిల్లీ మద్యం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశించింది. నోటీసుల విషయాన్ని సిబిఐ వర్గాలు ధృవీకరించాయి. సిబిఐ అధికారులు గతంలోనే 2 సార్లు కవితను ప్రశ్నించారు. కవితకు నోటీసులపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. సిబిఐ కేసులో మాగుంట రాఘవ అప్రూవర్ గా మారారు. రాఘవ ఇచ్చిన సమాచారం ఆధారంగానే కవితకు సిబిఐ అధికారులు నోటీసులు పంపారు. కవిత పిఏ అశోక్ కౌశిక్ ఇప్పటికే అప్రూవర్ గా మారారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. 26వ తేదీన హాజరు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అయితే గతంలో 2 సార్లు సిబిఐ కవితకు ఇచ్చినటువంటి నోటీసుల్లో కవితకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంలోనే విచారిస్తామని చెప్పారు. అదేవిధంగా కవిత నివాసానికి, హైదరాబాద్ లో ఉన్న నివాసానికి వెళ్లి ఆమెను విచారించడం జరిగింది. కానీ ఈసారి మాత్రం కవితను ఢిల్లీకే రావాలని సిబిఐ ఈ యొక్క సమన్లో పేర్కొనడాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి సిబిఐ ఈ విచారణ ముగిసిన వెంటనే ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఎన్నిసార్లు ఈ యొక్క కవితకు ఈ కేసులో ఈ యొక్క సమన్లు జారీ చేసినప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు కారణంగా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రక్షణ కారణంగా ఆమె ఈ యొక్క ఈడీ విచారణకు హాజరు కావటం లేదు. సుప్రీంకోర్టులో ఈడీ విచారణకు సందర్భంగా మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపైన కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గతంలో ఏదైతే నల్లి చిదంబరం దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ కూడా జత చేయడం జరిగింది. దాంతో అది పదే వాయిదాలు పడుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈడీ ఆమెకు ఫర్దర్ గా సమ్మన్లు ఇవ్వలేకపోతూ ఉంది. అందుకే ఈసారి సిబిఐ ఈ యొక్క కేసులో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు 2 సార్లు ఆమె నివాసంలోనే విచారించినటువంటి సిబిఐ ఈసారి 25వ తేదీన ఢిల్లీకి రావాల్సిందిగా ఆమెకు తాజాగా ఈ యొక్క నోటీసులను జారీ చేయడం జరిగింది. అయితే నోటీసుల పైన న్యాయ నిపుణుల సలహాను ఎమ్మెల్సీ కవిత తీసుకుంటున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అడ్వకేట్ సలహా మేరకు హాజరు కావాలా వద్దా అన్న దానిపైన ఆమె నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కవితకు నోటీసులు ఇచ్చినటువంటి విషయాన్ని మాత్రం సిబిఐ అత్యున్నత స్థాయి వర్గాలు ఖరారు చేశాయి. గతంలో 2 సార్లు కవితను ప్రశ్నించాయి. సిబిఐ కేసులో అంటే సుమిత్ర, ఇందులో ఒక డెవలప్మెంట్ ఏంటంటే ఈ యొక్క సిబిఐ కేసులోనూ అప్రూవర్ గా మాగుంట రాఘవ అప్రూవర్ గా మారారు. వైసీపీ ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాస్ కుమారుడు మాగుంట రాఘవ అప్రూవర్ గా మారారు. మాగుంట రాఘవ అప్రూవర్ గా మారిచ్చినటువంటి సమాచారం ఆధారంగానే కవితకు నోటీసులు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. గత నెల అంటే జనవరిలో తేదీన ఈడీ ఈ యొక్క కవితను విచారణకు రావాల్సిందిగా కోరడం జరిగింది. ఆ తర్వాత అనేక డెవలప్మెంట్స్ కూడా జరిగాయి. జనవరి 20వ తేదీ లోపు లొంగిపోవాలని ఢిల్లీ లిక్కర్ కేసులో నియమించినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లైని కూడా సిబిఐ కోర్టు ఆదేశించడం జరిగింది. అరుణ్ రామచంద్ర పిల్లకి మధ్యంతర తీర్పు కూడా ఢిల్లీ హైకోర్టు నోట్ చెప్పింది. సో ఈ నెల గత జనవరి 20 లోపే ఆ యొక్క అరుణ్ రామచంద్ర పిల్లై కూడా లొంగిపోయారు. భారీ అనారోగ్య కారణంగా మధ్యంతర బెయిల్ ను పొందినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై కూడా సుఖెదురైంది. సో అరుణ్ రామచంద్ర పిల్లై కూడా కవిత బినామీ అని చెప్తున్నారు. అరుణ్ రామచంద్ర పిల్లై అదేవిధంగా ఈ మాగుంట భార్గవ్ ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్మూలం ఆధారంగానే ఇప్పుడు సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన విచారణకి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం.